जय पूर्णानंद गुरु प्रो महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहिता प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ओंकारबीज सिद्धान्तं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यञ्च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुनसंयुक्तम् उद्धवं च नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमनयोगी सद्गुरुं निरञ्जनवेङ्कयार्य तिरुवेङ्गळ गुरुं भजे। श्रीधरस्वामी योगीन्द्रं शिवनामाख्यदीक्षितं कंबालूरि अप्पब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्णयोगीनां पील्काणलक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकां श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं च अचलपूर्णोपदेशिकां श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभुं देवं कृष्णमूर्ते नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमां श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रो महाराज को जय। జై గురుదేవ. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య విరచిత గురువష్టకం స్వేచ్ఛ గేయానువాదం. శ్రీ వ్యాస భగవానులే కలిలోన శ్రీ శంకరాచార్యులై గురువష్టకము రాసెను, ఇలలోన జగద్గురువై వెలసెను. అనుకూలవతి భార్యగా సంగమున ఘన కీర్తి ప్రతిష్టలును, లెక్కలేని ధనముతో అతడెంత గొప్పవాడయ్యున్నను. మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు, మనసు గురు శరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. మేరువును మించినట్టి సంపదతో కీర్తి గల వంశమందు పుత్ర పౌత్రాధికముగా సకల పరిజనమును కలిగియున్న. మనసు గురు శరణమందు నిలపక ఉపయోగమేమి గలదు, మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. వేదాంగములను సాంగముగా సామగానము చేసిన, గద్య పద్యాధికములు శాస్త్రములు పెక్కు రచనలు చేసిన. మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు,
మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. దేశ దేశాలయందు విరివిగా పూజింపబడిన గాని సదాచారాచరణతో శిష్టుడై నివృత్తి కలిగియున్నా మనసు గురు శరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. మనసు గురు శరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. భూమండలముననున్న పాలకుల రాజభవనాలయందు రాజరాజుల చేతను సేవింపబడుచున్న వాడైనను మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. ఆకాశ గమనాదుల విద్యతో అష్టసిద్ధుల తోడను కాంత కనకముల పట్ల సంపూర్ణ వైరాగ్యవంతుడైన మనసు గురు శరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. దాన గుణముల చేతను తన గొప్ప నలుదిశల ప్రకటమైన సద్గురుని ప్రసాదముగా తన కీర్తి దశ దిశల వ్యాపించిన మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. తన గృహమునందున్నను అడవిలో పర్ణశాలందున్నను నామరూపాల మీరి మానసము పరమాత్మయందున్నను మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. నవరత్న ఖచ్చితమైన నగలతో అలరారుతున్న గాని సుందరంగుల కౌగలి ప్రతి రాత్రి పొందుతున్నా సరే మనసు గురు చరణమందు నిలపక ఉపయోగమేమి గలదు. మనసు గురు చరణమందు నిలపక ఉపయోగదు. సన్యాసి అయ్యున్నను రాజైన బ్రహ్మచారి అయినను గృహస్థాశ్రమ ధర్మము పాటించు రాజయోగి అయినను గురువష్టకమును చదివి మానసము గురు చరణమందు నిలిపి ఆది అంత్యములు లేని అనాది నిర్వికల్పము చెందెను. ఇది శ్రీ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత గురువష్టక సారాంశమునకు శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడు శ్రీ సగజాచల రాజయోగి స్వేచ్ఛ గేయానువాదం సంపూర్ణం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై. భారతమ్మ అటెట్లయితే అంటే తీసుకోలేదట చూడు. వచ్చింది ఆల్రెడీ ఉంది. వచ్చింది వచ్చింది. రేపు అట్లనే భ్రాంతిరహిత శ్లోకాలు ఉన్నాయి, 12 ఉంటాయి అవి కూడా. విశేష వ్యాఖ్య. శరీరాదులు, ప్రపంచము, చైతన్యం ఈ మూడింటిని స్వీకరించి
రజ్జు సర్ప భ్రాంతిని అన్వయం చేసి చెప్తూ ఉన్నారు. శరీరాదులు అంటే ఉపాధులు ధరించినటువంటి శరీరాలు, ప్రపంచము, కనబడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం, వీటన్నిటినీ నడవడానికి శక్తినిస్తున్నటువంటి చైతన్యం, ఈ మూడింటిని స్వీకరించి రజ్జు సర్ప భ్రాంతిని అన్వయం చేసి చెప్తూ ఉన్నారు. రజ్జు శాశ్వతంగా ఉంటుంది. రజ్జు అనేది శాశ్వతంగా ఉంది. తాత్కాలికంగా భ్రమ చెందినప్పుడు మాత్రమే అది సర్పంగా కనపడింది. మళ్ళీ విచారించి చూసిన తర్వాత అది తాడేను అనేది అలాగే ఉంది. అలాగే చైతన్యము శాశ్వతంగా ఉంది. చైతన్యం శాశ్వతంగా ఉంది. చైతన్యంతో నడుస్తున్నటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మ కూడా శాశ్వతంగా ఉంది. బ్రహ్మము శాశ్వతం, దాంట్లో ఏ మార్పు లేదు. తాడులో ఏ మార్పు లేదు. తాడులో కూడా ఏ మార్పు లేదు. ఎలా ఉంది అలా ఉన్నాయి. ద్రష్ట యొక్క భ్రమాజన్య జ్ఞానం చేత, భ్రాంతిగతమైనటువంటి దృష్టి చేత సర్పభ్రాంతి కలిగింది. ద్రష్ట అంటే చూసేవాడు. చూసేవాని యొక్క మనసులో కలిగినటువంటి భ్రమ కలిగినందువల్ల, ఆ భ్రమతో పుట్టినటువంటి జ్ఞానం చేత మరియు భ్రాంతిగతమైనటువంటి దృష్టి చేత, అంతకుముందు ఒకసారి పాము అనే దాన్ని చూసి ఉండడం వల్ల ఆ చూసి ఉండేటువంటి జ్ఞప్తి మనసులో ఉంది కాబట్టి తాడని చూస్తానే భ్రాంతిగతమైనటువంటి దృష్టి చేత సర్పభ్రాంతి కలిగింది. అట్లే శరీరంలో మార్పులు కలుగుతూ ఉన్నాయి. శరీరంలోనేమో చిన్నప్పుడు పుట్టినప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి ఇక బాల్య యవ్వన కౌమార వార్ధక్యములన్నీ శరీరానికి కలుగుతున్నాయి. అట్టి బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు తన స్థితులలో తనకే నిరూపించి చూపినచో, ఎవరైతే ఇవన్నీ పొందుతున్నారో, అవస్థలు పొందుతున్నవన్నీ తనకు తానే వెనక్కి తిరిగి చూసుకుంటే, తనకే నిరూపించి చూపితే తానే ఆ 4 స్థితుల యందు ఉన్నాడనే నిర్ణయంను తెలుపును. కానీ తానే ఆ 4 స్థితుల్లోనూ తానే ఉన్నాడు నేననేది మాత్రం మార్పు లేకుండా అలాగే ఉంటే, ఏదైతే గుర్తెరుగుతున్న చైతన్యం ఉందో అది అలాగే ఉంది. కానీ శరీరం అనేక మార్పులు పొందింది. 4 స్థితుల్లోనూ తానే ఉన్నాడు అనే నిర్ణయం తెలుపు. కానీ బాల్యం నందు వేరేగాను, యవ్వనం నందు వేరే, కౌమారం నందు వేరే, వార్ధక్యం నందు వేరేగా వ్యవహారములు కొనసాగించుతున్నప్పటికీ చేసే పనులు కూడా ఆయా కాలాలని బట్టి, బాల్యంలో చేసినవి, యవ్వనంలో చేసేటివి, కౌమారంలో చేసేటివి, వార్ధక్యంలో ముసలాళ్ళు అయిపోయి చేసే పనులన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ, వేరువేరుగా కొనసాగుతున్నప్పటికీ, వ్యవహార రీత్యా తాను 4గా ఉన్నాడని, వ్యవహార రీత్యా ఉన్నాడు తప్ప తాను 4 స్వరూపాలతో ఉన్నాడని ఎవరు చెప్పరు. 4 స్వరూపాలు ఏడాలేవు. శరీరం యొక్క మార్పులుగా శరీరం మార్పు చెందుతోంది పరిణామం వల్ల, శరీరంలో కలిగే మార్పుల వల్ల ఆయా దశల్లో. అంతే తప్ప తాను ఏ విధమైనటువంటి నేననేటువంటి స్వరూపంగా ఉండే చైతన్యము యథార్థ స్థితిలో ఉంది, నిజనేను. కాబట్టి బాల్యమున కౌమార వార్ధక్యములను శరీరం పొందినప్పటికీ, తదనుగుణ రీతిగా వ్యవహార కర్మలు వేరుగా ఉన్నప్పటికీ, ఈ దశలన్నీ శరీరమే పొందినప్పటికీ, తన శరీరమే పొందినప్పటికీ, దాన్ని బట్టి ఆ శరీరాన్ని బట్టి ఈ వ్యవహార కర్మలు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ, బాల్యంలో ఆడుకున్నాడు, గంతులేశాడు, చదువుకున్నాడు, తర్వాత యువకుడైనాడు, వివాహం అయింది, కుటుంబం, మళ్ళీ ఈ కౌమార దశలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తన యొక్క స్థితిగతుల్లో చేసినటువంటి చేష్టలకు కూడా తేడా ఉంది వ్యవహారానికి. ఆ తేడా ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా శరీరం ప్రవర్తించినప్పటికీ, ఆ కర్మలు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ, తదనుగుణ రీతిగా సుఖదుఖములు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ, అప్పుడు ఏర్పడినటువంటి సుఖదుఖాలు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ, తదనుగుణ రూపంగా అనుభూతం అవుతున్నటువంటి ప్రపంచం కూడా వేరుగా తోచున్నప్పటికీ,
ప్రపంచంతో తాను అనుభూతం పొందుతున్నటువంటి విషయాలు కూడా ఆయా వ్యవహారంలో ఆయా స్థితి తనకు ఏదైతే ఉందో ఆ కలిగినప్పుడు పొందేటువంటి అనుభూతులు కూడా వేరువేరుగా ఉన్నాయి. ప్రపంచంలో తాను ఒకప్పుడు ఒక రకంగా దాంతో నుంచి పొందినటువంటి అనుభూతులు కూడా వేరువేరుగా తోచున్నప్పటికీ తాను స్థిరంగా ఉన్నానని, స్థిరమైనటువంటి నేను ఆత్మస్వరూపుడును అనేటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వారికి తెలియకుండానే ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఏం భావించుకోవాలంటే శరీరమే ఈ మార్పులన్నీ పొందుతోంది తప్ప ఆయా కాలానుగుణంగా ఆయా అవస్థల్లో ఆయా స్థితిగతులను బట్టి శరీర పరిణామాన్ని బట్టి పొందుతోంది తప్ప ఆ మార్పులన్నీ కూడా తనలో మార్పు జరుగుతున్నాయి, శరీరంలో జరుగుతున్నాయి. కానీ స్థిరమైనటువంటి నేను ఆత్మస్వరూపుడను అనేటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వారికి తెలియకుండానే ప్రకటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకేం తెలియబడకపోయినా వాళ్ళు విచారణ పరంగా వెనక్కి తిరిగి లోకంలోకి చూసుకుంటే తెలుస్తుంది శరీరం ఏ విధంగా పరిణామం చెందింది ఎప్పటికెప్పుడు. కానీ నేనని ఊహిస్తున్నటువంటి వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని ఏ చైతన్యంతో నేనని నాదని నువ్వు వ్యవహారం చేసినది అంతా కూడాను దేనివల్ల చేస్తున్నావో ఆత్మ ప్రకాశంతోనే చేస్తున్నటువంటి నేను యథాతథంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మార్పు ఏమీ లేకుండా, పరిణామం ఏమీ లేకుండా ఉంది. కాబట్టి పరిణామం ఏమీ లేకుండా ఉన్నటువంటిది చైతన్యము, శాశ్వతమైనటువంటిది, మార్పు చెందనటువంటిది, నశించినటువంటిది, అక్షరమైనటువంటిది ఈ నేను. ఈ నేను ఎటువంటిదంటే పరిణామం ఏమీ లేకుండా ఉండేటువంటిది, సాక్షి అయినటువంటిది, తనలో జరిగినటువంటి సర్వచర్యలు తనకు తెలుసు, తాను చేసేటువంటి సర్వము తెలుసు, గతవు చేస్తున్నది తెలుసు. శాశ్వతమైనటువంటిది, శాశ్వతంగా ఒకే రకంగా ఉంది, మార్పు చెందనటువంటిది, మార్పులు ఏమీ లేనటువంటిది, నశించదు. ఈ ఉపాధి ధరించింది. ఒకవేళ ఈ మళ్ళీ ఉపాధి ధరించడానికి కారణమైన దాన్ని కనుక పోగొట్టుకుంటే మళ్ళీ ఉపాధి కూడా ధరించబోదు. లేదంటే ఉపాధి ధరించి ఇంకొకటి ధరించినప్పుడు ఇంకో దాన్ని ధరిస్తూ అట్లాగే శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది ఆ చైతన్యం అనేది. మళ్ళీ అది చేసినటువంటి కర్మల ఫలితంగా తనకు ఏ విధంగా తాను తీసుకుపోయిందో కర్మల ఫలితాన్ని మాత్రమే. ఇంతకుముందే ఉదాహరణ వచ్చింది. పుష్పంగానే ఉండగా గాలి దానికి తోడై దానికి సోకి ఆ సోకినటువంటి గాలి అందులో ఉండేటువంటి వాసన తీసుకొని పోయినట్టుగా మనకు కూడా మనం చేసినటువంటి పనుల వల్ల ఏర్పడినటువంటి కర్మ వాసనలు తీసుకొని అది మళ్ళీ పోతూ శాశ్వతంగా ఉంది తప్ప ఒక ఉపాధిని వదిలి ఇంకో ఉపాధిలోకి అట్లా అక్షరమైనటువంటి స్థితిలో నశించకుండా ఉంది ఇది ఈ నేను అనేది. ఈ క్షరమైనటువంటిది అంటే నశిస్తూ పోయేటువంటిది ఏది అంటే శరీరం. అక్షరమైనటువంటిది అంటే నశించకుండా ఉన్నది ఏది అంటే నేననేటువంటి ఆత్మ. ఈ రెండు ఒక్కచోటే ఉన్నాయి. దీని ఆవరణలోనే అది ఉంది, దాని ప్రకాశంతోనే ఇది నడుస్తోంది. ఈ రెండు పరస్పరం ఆధారపడి ఉన్నటువంటివి కాబట్టి ఈ రెండు ఒక్కచోటే ఉన్నాయి. కాబట్టి క్షరమును ఆశ్రయిస్తావా, అక్షరమును ఆశ్రయిస్తావా? రెండు ఒక చోటే ఉన్నాయి. ఈ నశించేదాన్ని ఆశ్రయిస్తావా, ముఖ్యమైన నశించేదానితోనే తాదాత్మ్యం చెందుతావా శరీరమే నేనని? లేకపోతే అక్షరంగా ఉన్నటువంటి నేను ఏదైతే చైతన్యంగా ఉందో, ఏదైతే ఈ సాక్షిగా ఉందో, ఏదైతే ఈ సర్వచర్యలకు అంటకుండా ఉందో ఆ ఆత్మస్వరూపుడుగా నువ్వు ఉంటే గనక దీంతో జరుగుతున్నటువంటి వ్యవహారాలు నేను చేసినాననే భావనలో లేకుండా ఉంటావు. చేసేటువంటి వ్యవహారాలలో నువ్వు సాక్షిగా వ్యవహరిస్తూ అసంగంగా ఉంటూ కర్తగా లేకుండా ఉంటూ గనక చూసినట్టయితే శాశ్వత స్థితిలో ఉంటావు.
నిజమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటావు. వ్యవహారిక దృష్టితో దీన్ని ఆశ్రయించి ఉన్నావు అనుకో, చరమును శరీరాన్ని ఆశ్రయించి ఉంటే అది నశిస్తుంది. మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి చైతన్యం ఇంకో శరీరాన్ని ఉపాధిని పొందుతుంది. కాబట్టి దేన్ని ఆశ్రయిస్తావు అనే ప్రశ్న వేశారు ఇక్కడ. చరమును ఆశ్రయిస్తావా, అక్షరమును ఆశ్రయిస్తావా అనేటువంటిది నీ వివేకాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. ఎవరైతే ఈ వివేకాన్ని పొందారో, ఏది చరమో ఏది అక్షరమో విభజించి చూడగలిగేటువంటి శక్తి వచ్చిందో, అంటే ఏది నశిస్తుంది ఏది నశించకుండా ఉంది అనేటువంటి విచారణ చేత విభజించి చూడగలిగినటువంటి శక్తి వచ్చిందో, ఆ వివేక దృష్టితో కనుక చూసినటువంటి వారు చరము, నశించేటటువంటి, మార్పు చెందేటువంటి, పరిణామం చెందేటువంటి, వ్యవహార సదృశ్యమైనటువంటి, తత్కాలవత్తు మాత్రమే భాషించేటటువంటి, అభాస అయినటువంటి, ప్రతిబింబ సమానమైనటువంటి, భ్రాంతిగతమైనటువంటి, భ్రమాజన్యమైనటువంటి ప్రపంచమును కానీ, ఇంద్రియమును కానీ, విషయమును కానీ, శరీరమును కానీ సత్యమని భావించడం తప్పు కదా, దోషభూయిష్టం కదా. మరి ఈ విధంగా విచారణ చేసి వివేకాన్ని పొందితే ఏది క్షరమైంది, ఏది అక్షరంగా ఉన్నది, అక్షర స్వరూపంగా ఉన్నది నీలో ఉన్నటువంటి దేహిగా భావించబడే పురుషుడు. ప్రకృతి అంతా కూడా దేహంగా భావిస్తున్నటువంటి ప్రకృతి. సమిష్టిగా తీసుకుంటే పరమాత్మ శక్తిగా ఉన్నటువంటి, శక్తి స్వరూపంగా ఉన్నటువంటి, ఒక కంటి కనపడకుండా ఉన్నటువంటి శక్తిగా ఉన్నటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి, అన్ని జీవుల్లో అంతటా బ్రహ్మాండమంతటా వ్యాపించినటువంటి పరమాత్మగా అది ఉంటే, ఆత్మగా అనేక శరీరాలుగా అనేకమైనటువంటి విపీలికాది బ్రహ్మపర్యంతము జీవుల్లో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది, అదే చైతన్యమే ఉంది. సర్వవ్యాప్తమై ఉన్నటువంటి చైతన్యమే జీవుల్లో చైతన్యంగా కూడా ఉంది. అయితే అది ఉపాధులను ధరిస్తోంది, ఉపాధులను మారుస్తోంది అంతే తప్ప, ఈ నశించేటువంటి, మార్పు చెందేటువంటి, పరిణామం చెందేటువంటి వ్యవహార సదృశ్యం, వ్యవహారం ఏవైతే చేస్తున్నావో దాన్ని బట్టి తత్కాలవత్తు మాత్రమే భాషించేటటువంటి, తాత్కాలికంగా మాత్రమే ఈ శరీరం భాషిస్తోంది. మళ్ళీ ఇది పోయినంత మొత్తం దీని పరిణామాల ప్రకారం ఇదంతా నశించే స్థితికి చేరుకున్న తర్వాత ఏ వ్యవహారము లేదు. శరీరం నశించిన తర్వాత అది వెళ్తోంది. అభాస అయినటువంటి, ప్రతిబింబ సమానమైనటువంటి, ప్రతిబింబ సమానం అంటే ఒకటి కదులుతేనే ఇది కదులుతుంది, పైన చైతన్యం కదిలితేనే ఇది కదులుతుంది, లేకపోతే ఇది కదలదు. భ్రాంతిగతమైనటువంటి, భ్రమాజన్యమైనటువంటి ప్రపంచమును కానీ, భ్రాంతిగా నీకు తోచబడినటువంటి ప్రపంచం కానీ, భ్రమచేత నీలో జనించినటువంటి ఈ ప్రపంచమును కానీ, ఇంద్రియములు కానీ, ఈ ఇంద్రియాలుగా ఉండేటువంటి శరీరేంద్రియాలుగాను పనిముట్లుగా ఉన్నాయి అంతే. ఆ పనిముట్లకు ప్రసారమైనటువంటి శక్తి వల్లనే అవి కదలిక చెందుతున్నాయి, అవి ఆయా పనులను చేస్తూ ఉన్నాయి. విషయమును కానీ, ఈ విషయాలుగా తోస్తున్నటువంటివన్నీ కూడా నువ్వు నీలో అనుభవాలుగా ఉన్నందువల్ల, వాసనలుగా ఉన్నందువల్ల, మళ్ళీ వాటి వైపు నిన్ను ఆకర్షిస్తున్నందువల్ల అవి తోస్తున్నాయి. ఈ శరీరమును కానీ, ఇవన్నీ సత్యమని భావించడం తప్పు కదా. ఇవన్నీ పరిణామం చెందుతున్నాయి, మళ్ళా నశిస్తున్నాయి. శాశ్వతంగా ఉన్నట్టుగా ఉండేటువంటి ఏదైతే చైతన్యం ఉందో దానిలాగా మార్పు లేకుండా ఒకే రకమైన స్థితిలో ఉండి, మళ్ళీ ఈ శరీరం శిథిలంగాడ అయిపోగానే మరి అక్షర స్వరూపంగా ఉన్నది ఉపాధులు వెతుకుంటూ ఉంటుంది, మరి ఇంకొక ఉపాధిలో కొనసాగుతుంది. మరి ఈ విధంగా ఉన్న పరిణామం చెంది నశించేటువంటిది క్షరము. ఇది సత్యమని భావించడం తప్పు కదా, దోషభూయిష్టం కదా. కాబట్టి వాటిని విడచి శాశ్వతమైన, నిత్యమైన, నిరంజనమైన, సత్యమైన, సనాతనమైన, పరిణామరహితమైన, శాశ్వతమైన, అక్షరమైనటువంటి నేను అనేటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించడం దోషరహితం. కాబట్టి దీనన్నింటినీ విడిచి ఇదంతా నీకు శాశ్వతమైనది కాదు,
శాశ్వతమైన వాటిని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, నిరంజనమైనటువంటి, శాశ్వతం అంటే ఎప్పటికీ కొనసాగుతున్నటువంటి, నిత్యంగా ఉన్నటువంటిది, నిరంజనమైనటువంటిది, అది రంజింపజేసే కనపడేటువంటిది కూడా కాదు. సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది, సత్యమైనది, సనాతనమైనది, ఏ పరిణామం చెందకుండా ఒకే స్థితిలో ఉంటున్నది, శాశ్వతమైనది, అక్షరమైనటువంటి నేననేటువంటిది ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించడం దోషరహితం. అట్లా ఆశ్రయిస్తే అందులో ఇంకే దోషము లేనటువంటి దోషరహిత స్థితిలో నేననేటువంటి నిజనేనులో ఉంటావు. నిజనేనులో ఉండి సాక్షి స్వరూపంగా నీలో జరిగేటువంటి సర్వ విషయాల్ని చూస్తూ గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా దాంతో అంటకుండా శరీరం చేస్తున్నటువంటి పనులన్నీ చూస్తున్నప్పటికీ నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వరహితంగా ఉంటావు. నేనంటే నేను నిజనేనుగా ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను నేను అనేటువంటి భావంతో ఉండాలి. అట్లా ఆశ్రయించి ఉంటే దోషరహితం అది. కాబట్టి ఆ విధమైన పద్ధతిని ఆశ్రయించాలి. ఈ సర్పభ్రాంతి నుంచి, ఈ భీత స్థితి నుంచి, ఈ జనన మరణ స్థితి నుంచి, ఈ కర్మబంధం నుంచి, ఈ భ్రమాజన్యం జ్ఞానం నుంచి బయటపడాలి. బయటపడాల్సింది ఏంటి అంటే, ఎప్పటికీ ఉన్నది ఉన్నట్లే ఉంది, తాడుగానే ఉంది తప్ప తాత్కాలికంగా నీకు సర్పమని తోచినట్టుగా ఉన్నటువంటిది దాంట్లో నుంచి తప్పుకోమంటున్నాడు. కాబట్టి ఎప్పటికీ ఉన్నటువంటి బ్రహ్మము అనే దాన్ని భావించి అదే చైతన్యం అదే ఉంటుంది. ఏదైతే ఈ మధ్యలో తోచినటువంటి, తాడుగా తోచినటువంటి, దృశ్యంగా తోచినటువంటి దృశ్యం మనసులో ఉన్నందువల్ల తోచింది తాడు కూడా. అంతకుముందు పాము ఆ దృశ్యము ఆ పద్ధతిలో ఉంది కాబట్టి, దాని యొక్క భౌతిక రూపం గుర్తులో ఉంది కాబట్టి, దీని భౌతిక రూపం అలాగే ఉంది కాబట్టి తాడుది. ఇట్లా బ్రహ్మాజన్యమైనటువంటి స్థితిలో నీకు తోచింది అది. ఆ తోచినటువంటి ఆ సర్పభ్రాంతి అనేది తోచినటువంటి భ్రాంతి. విచారణ తర్వాత మళ్ళీ తోచిందా, మళ్ళీ ఉందా, మళ్ళీ పొద్దున పోయి చూస్తే ఉందా, చీకట్లో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు నీకు తోచింది. మళ్ళీ విచారణ తర్వాత నీకు వెలుగులో చూస్తే లేదు. కాబట్టి ఈ భీత స్థితి, ఈ భయపడేటువంటి ఏ స్థితి అయితే భయపడుతున్నావో ఆ స్థితి నుంచి, ఈ జనన మరణ స్థితి నుంచి, ఈ కర్మబంధం ఏదైతే ఉందో దాని నుంచి నీకు కనపడుతున్నటువంటిదంతా కూడా నీకు తోచినటువంటి జగత్తే, నిజానికి లేకనే మాయ చేత చూపింపబడుతున్నటువంటి, ఎప్పటికైనా సరే నశించేటువంటి ఈ కనపడుతున్నటువంటి స్థితులన్నింటిలో నుంచి, జగత్తులో నుంచి, అన్నింటిలో నుంచి విరమణ చెందినటువంటి స్థితిలో నువ్వు ఎట్లుండాలి అంటే, శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని ఆశ్రయించి అక్కడ ఉంటే, అక్కడ సాక్షిత్వ స్థితిలో నుంచి కిందికి చూసి ఇవన్నీ విచారించిన దాని ద్వారా తెలియబడినటువంటి బ్రహ్మాజన్య జ్ఞానం నుంచి విడిపడితే, జననమరణ స్థితి నుంచి, ఈ కర్మబంధం నుంచి, కర్మ చేస్తున్నటువంటి దాంతో దేంతో తాదాత్మ్యం చెందినందువల్ల కర్మ యొక్క ఫలితాలు ఉంటున్నాయంటే, తాను కర్తగా ఉన్నానని, తాను చేసేటువంటి ఇంద్రియాలతో చేయబడుతున్నటువంటి పనుల్లో తానే కర్తనని, నేను చేస్తున్నాననే భావన చేత చేయడం వల్ల కర్మ ఫలితం యొక్క ఫలితాన్ని కూడా కర్మ అనుభవించాల్సి ఉన్నటువంటి ఉంది. కాబట్టి ఈ భ్రమాజన్య జ్ఞానం నుంచి బయటపడాలి. ఏదైతే భ్రమ చెందినందువల్ల విషయాలుగాను అనుభవాలుగాను ఉన్నటువంటి, అనుభూతం చెందినటువంటి వాటివే ఉన్నాయో ఆ విషయాల నుంచి, ఆ విషయాలను కలగజేసినటువంటి ప్రపంచం ద్వారాను, ఇంద్రియాల ద్వారాను పొందినటువంటి ఫలితాలను వాసనలుగా ఉన్నందువల్ల దాంట్లో నుంచి బయటపడాలి. ఆ జ్ఞానం నుంచి, ఆ దానివల్ల వచ్చినటువంటి బ్రహ్మాజన్య జ్ఞానం నుంచి బయటపడాలి. వ్యాఖ్య ఇచ్చారు. బ్రహ్మాది స్థావర పర్యంతము చైతన్యం గల ప్రాణులలో చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. స్థావర జంగమాల దగ్గర నుంచి బ్రహ్మ వరకు అన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా కట్టి పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము అనేటువంటి అన్ని ప్రాణుల్లోనూ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు బ్రహ్మము. నీటికి అగ్ని వలన వేడి కలిగినట్టు
అన్ని చేతనములకు ఆత్మ చైతన్యమే కారణంగా ఉన్నది. అన్ని చైతన్యాలకు కూడా ఆత్మ చైతన్యమే కారణంగా ఉంది, అన్ని రకాల చైతన్యాలకు. అవి లేకుండా, చైతన్యం లేకుండా ఏ జీవి కూడా మనజాలదు. ఆయా చైతన్యాలు ఉన్నాయి. ఆఖరుకు ఏకకణ జీవులుగా ఉన్నటువంటి మెదలు లేనటువంటి, మెదలే లేవు వాటికి. ఏమిటికి మెదలు లేవంటే, అమీబాకు మెదలు లేదు. ఎర్ర ఉంటుంది కదా భూమిలో, అది తవ్వుకుంటూ బొక్క పెట్టుకుంటూ పోతూ ఆహారాన్ని తినడము విసర్జించడమే ఉంటుంది దాని పని. అట్లా అనేకాలుగా ఉత్పత్తి కూడా అవుతూ, ఉత్పత్తి కావడానికి కారణమైనది దశ కూడా ఉంది దాంట్లో. లేదా దాన్ని కట్ చేసినా కూడా, 2 భాగాలు కట్ చేసినా కూడా అది వేరుగా ఇది వేరుగా కూడా బతుకుతుంది. అది మొక్కలోంచి ఒక చిన్న కొమ్మ కట్ చేసి వేరే చోట పెడితే దానికి వేరు పుట్టి మళ్ళీ అది కూడా బతికి ఇది కూడా బతుకుతుందో, ఆ విధంగా బతికే జీవి అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంట్లో కూడా తాను ఏ విధంగా మనగలుగుతుందో ఆ చైతన్యం ఉంది అన్నిట్లోనూ. కాబట్టి ఆత్మ చైతన్యమే కారణంగా ఉన్నది. ఇవన్నీ కూడాను వాటి పనులు చేసుకుంటూ వాటి చర్యల్లో అవి జరుగుతున్నాయి అంటే, వాటి వెనక ఉన్నటువంటి ఆత్మ చైతన్యం లేకుండా అవన్నీ కదలవు ఏవి కూడా. ప్రస్తుత ఇనుమునకు కాల్చుకోవడం లేదు. మామూలుగా చూస్తేనేమో, మామూలుగా ఒక చోట ఉన్నటువంటి ఇనుముకేమో కాల్చే గుణం లేదు. ఇనుమును అగ్నిలో వేసి ఎర్రగా కాలి మరణాన్ని కాల్చుతున్నది. ఒకవేళ అది కనుక తగిలిందనుకో, ఇనుమును బాగా కాల్చిన తర్వాత అగ్నిలో ఆ ఎర్రగా కాలినటువంటి ఆ కడ్డీ మనకి స్పర్శ ద్వారా కలిగిద్ది అనుకో, కాల్చడము బొబ్బపడము అవుతుంది. ఇనుముకి స్వతహాగా తనకు తానుగా వేడి లేకపోయినప్పటికీ, ఇనుమును అగ్నిలో పెట్టి వేడి చేసినందువల్ల దీని యొక్క అగ్ని యొక్క చర్య ఏదైతే ఉందో, అగ్ని యొక్క గుణం ఏదైతే ఉందో, ఆ గుణం దీనికి కూడా వచ్చింది కాల్చినందువల్ల. మనల్ని కూడా ఒకవేళ స్పర్శ కలిగితే మనం కాల్చుతుంది. ఇనుముకు వేడి లేకపోయినప్పటికీ అగ్ని నుండి వేడిని గ్రహించింది. దీనికి లేకపోయినప్పటికీ అగ్ని వల్ల, అది సోకడం వల్ల ఇది గ్రహించింది దాని యొక్క వేడిని. అటులనే దేహము, మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియములు జడములైనను, ఈ దేహము అనేది, దేహంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి అనేటువంటి అంతరంగంగా ఉన్నది కూడా, ఇవన్నీ కూడా ఇంద్రియములే. కాబట్టి ఈ ఇంద్రియములు జడములైనా కూడా, ఇవి జడంగా ఉన్నప్పటికీ, స్వతంత్రంగా తమకు ప్రకాశం లేకపోయినప్పటికీ, శక్తి లేకపోయినప్పటికీ, ఆత్మ నుండి చైతన్యమును పొంది, ఆత్మ నుండి ప్రకాశాన్ని పొందే, ఆత్మ నుండి శక్తిని పొందే, ఆత్మ నుండి చైతన్యాన్ని పొంది చైతన్యవంతములుగా కనపడుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ చైతన్యవంతములుగా కనపడడానికి, మనసు ఆలోచించడానికి, బుద్ధి నిర్ణయించడానికి, చిత్తము చింతించడానికి, అహము నేనని భావించడానికి, నేను అని, వీటన్నిటికీ కారణమైనటువంటి చైతన్యము అనే దాని నుంచినే ఈ మిగిలినవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. దాని యొక్క ఆత్మ చైతన్యం నుంచినే ఈ జడములైనటువంటి శరీరావయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఎట్లా? దాని యొక్క స్పర్శ చేత ఏ విధంగా ఇనుమైతే దానికి నిజంగానే వేడి అయ్యే గుణం లేకపోయినప్పటికీ, పక్క నుండి వేడి చేసినప్పుడు అగ్ని యొక్క స్పర్శ చేత అది కాలి మళ్ళీ పక్కనున్న వాటిని కాల్చినట్టుగా, ఏ చైతన్యం అయితే ఆత్మ చైతన్యంగా ఉండే దాని యొక్క ప్రకాశం చేత మనసు, బుద్ధి, చిత్తం అనే అహంకారం అనేటువంటి 4 అంతరంగ చతుష్టయము ఇది ప్రేరణ కలిగించి, అంతకుముందు ఇది పొందినటువంటి అనుభవాల చేత, ఇది పొందినటువంటి అనుభూతుల లోపల దాచుకుంది కాబట్టి, అవి స్ఫురణకొచ్చి చెలింపజేసింది కాబట్టి, మిగతాటివన్నీ కూడా చెల్లిస్తున్నాయి. అట్లా ఆత్మ చైతన్యమును పొంది చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. అవన్నీ కదులుతున్నదంతా కూడాను శరీరంలోని అవయవాలు కదిలినప్పటికీ, దానిలకు ప్రేరణ కలిగించినటువంటి మనసు కదిలినప్పటికీ, వీటన్నిటికి కదలడానికి కారణమైనది దాని యొక్క చైతన్యంతోనే కదులుతున్నాయి. అందువలన ఆత్మను చేతనములలో చేతనముగా వర్ణించింది.
చేతనంగా ఉండేటువంటి వాటన్నిటిలోనూ చేతనంగా ఆత్మను వర్ణించినారు. అట్టి ఆత్మను తమ హృదయాకాశమందు ఏ ధీరులైన విద్వాంసులు సాక్షాత్కారం చేసుకొనుచున్నారో వారికే శాశ్వతానందం, ఇతరులకు లేదు అంటున్నాడు. అట్టి ఆత్మను ఎక్కడ చూసుకోమంటున్నాడంటే హృదయాకాశంలో చూసుకోమంటున్నాడు. ఇంతకుముందు మనకు అప్పుడే ఇదే గ్రంథంలోనే వచ్చింది, ముందు చాప్టర్లో వచ్చింది, ముందు అధ్యాయంలో. హృదయాకాశంలో బుద్ధిగతమైనటువంటి బుద్ధి గుహయందు హృదయాకాశం ఎక్కడైతే ఉందో ఆ హృదయాకాశంలో ఈ అన్నీ తెలియబడటానికి కారణమైనటువంటి వాటికి చైతన్యం ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడ స్థావరంగా ఉండి దాన్ని కదలికలను కలిగిస్తుందో అది ఉన్నటువంటి హృదయాకాశంలోకి చూసి మనసు, బుద్ధి, ఇంద్రియములు ఇవన్నీ జడంగా ఉన్నప్పటికీ ఏది అట్టి ఆత్మను ఏ దానిలో వీటన్నిటి జడాలను కలిగించడానికి కలిగినటువంటి ఆత్మ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో అట్టి ఆత్మ తమ హృదయాకాశమునందు దర్శించుకొని తమ హృదయంలోంచి వస్తున్నటువంటి ఈ ఆత్మ ప్రకాశం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని గుర్తించుకొని ఏ ధీరుడైనటువంటి విద్వాంసులైనటువంటి వాళ్ళు సాక్షాత్కారం చేసుకొనిచున్నారో వాళ్ళు సాక్షాత్కారం చేసుకొని నాలో ఉన్నటువంటి బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మప్రకాశం చేత ఇవన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి, ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఈ స్వతంత్రత లేదు. దాంట్లో నుంచి వచ్చినటువంటి ప్రకాశం చేత అంతకుముందు దాచుకున్నటువంటి అనుభూతులు, విషయాలు ప్రేరణ కలిగించడం వల్ల ఈ అంతరంగ చతుష్టయంతో సహా కింద ఉన్నటువంటి శరీరావయవాలతో సహా అన్నీ కూడా కదులుతూ కదిలిస్తూ పనిచేస్తూ ఉన్నాయి తప్ప ఈ హృదయాకాశంలో ఏదైతే ఉందో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నేను ఆ స్థితిలో ఉన్నాను అని తన యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని తన హృదయాకాశం నుండి ఎవరైతే దర్శించుకొని దాన్ని సాక్షాత్కారం చేసుకొని వాళ్ళ ఆ స్థితిలో నిలబడి ఉంటారో వారికే శాశ్వతానందం ఉంది, ఇతరులకు లేదు. ఇతరులకు లేదు అంటే మళ్ళీ వ్యవహారం లేకొస్తానే శరీరము దాని యొక్క వ్యవహారములు లేకొస్తారు కాబట్టి మళ్ళీ కిందికి దిగొచ్చిన వాళ్ళు దానితో తాదాత్మ్యం చెందినారనుకో దానికి కాసేపు దుఃఖము, కాసేపు సుఖము, కాసేపు ఆనందము, కాసేపు బాధ, ఈ సర్వద్వందంలో ఉన్నాయి. వాటికి అతీతంగా ఉన్నటువంటి వీటితో సంగమించకుండా వ్యవహారం కారణమైనటువంటి శక్తి స్థితిలో కనుక తాముంటే ఆ శక్తి స్థానంలో కనుక ఉంటే ఆ శక్తి నుంచి కదలికలు వచ్చినటువంటి దీంతో సంగమించకుండా ఆ శక్తి స్థానంలో తాను అట్లాగే ఉంటే ఈ రకమైన భావనలు లేవు. కాబట్టి ఇతరులకు ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వారికి శాశ్వత ఆనందం. వాళ్ళు దేనికి ఈ ద్వంద్వాలన్నిటికీ స్పందించరు. చారణ చేత వాళ్ళు ఇవి లేనివే కేవలం తోచినట్టుగా తాత్కాలికంగా బాధింపబడుతూ జరిగినట్టుగా అన్ని రకాలుగా జరుగుతున్నవన్నీ కూడా కలలో జరిగినటువంటి, కలలోనే యుద్ధం, కలలోనే గాయాలు, కలలోనే దుఃఖం, కలలోనే నష్టం, కలలోనే ఆనందం, కలలోనే తినడం, కలలోనే అనుభవం, కలలోనే అన్ని కలలో జరిగినటువంటివన్నీ మేల్కొంటాను ఏ విధంగా నిజానికి లేవో సర్వ వ్యవహారము చేస్తున్నటువంటి ఈ వ్యవహారం జాగ్రత్తలో నేను చేస్తున్నటువంటి పుట్టినప్పటి నుంచి చేస్తూ వస్తున్నానే ఇట్టే కంటిన్యూగా ఈ చేస్తూ వస్తూ ఉన్నటువంటి సర్వ వ్యవహారములు కలగాదు వస్తాయి. సంగమించకుండా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో ఉన్నవాడు తనలేకి తొంగి చూసుకొని తాను అక్కడ నిలబడగలిగినటువంటి స్థితిలో చూసుకుంటే జరిగినటువంటి చిన్నప్పటి నుంచి జరిగినటువంటి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటివన్నీ కూడా ఇక జరగబోయేటివి కూడా ఇవన్నీ వ్యవహార స్థితిలో ఉన్నటువంటి అవి వ్యవహరిస్తున్నటువంటి ఆత్మ చైతన్యం చేత వ్యవహరిస్తూ ఉండగా అది శాశ్వతత్వంగా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా అది అలాగే ఉంది. ఇది మాత్రమే ఇందులో ఉన్నటువంటి ప్రవర్తించి వ్యవహరించి భావించి నిజము అనుకొని వ్యవహరించి అన్నీ కూడా మళ్ళీ ఉడికిపోయి అన్నీ మధ్యలో ఆఖరికో మధ్యలోనో ఏదో క్షణంలో ఏ క్షణంలో అనేది కూడా తెలియదు, ఎప్పుడు ముగుస్తుంది అనేది కూడా తెలియదు, నశిస్తుంది. ఇది ఆ స్థితిలో ఎవరైతే
దీన్ని గుర్తెరిగి ఉన్నారో వాళ్ళు బాధల్ని చెందరు. ఎవరైతే వాళ్ళు తన భావనలో ఆ స్థితిలో నిలబడి ఉన్నారో వాళ్ళు ఈ ద్వంద్వం రెండింటి నుంచి వేరుపడి ఆ స్థితిలో కొనసాగుతూ ఉంటారు. కాబట్టి విశేష వ్యాఖ్య ఇచ్చారు. ఇక్కడ మరి ఒక ఉపమానం స్వీకరించి బోధిస్తూ ఉన్నాడు. మరి ఒక ఉపమానం, దీనినే తప్తాయ పిండ అంటారు. అంటే ఇత పూర్వం రజ్జు సప్రజ్ఞాంతి భ్రాంతి గురించిన బోధించిన తర్వాత ఇప్పుడు తప్తాయ పిండ అనేటువంటి దానిని బోధిస్తూ ఉన్నారు. అనగా అర్థం ఏమిటి అంటే, ఒక ఇనుపగుండు స్వయముగా దేనిని కాల్చజాలదు. ఓ ఇనుపగుండు దేనిని స్వయంగా కాల్చజాలదు. అదే ఇనుపగుండును అగ్నిలో గనక పడవేసి కాల్చినట్టయితే ఈ అగ్ని యొక్క లక్షణం అంతా కూడా తాత్కాలికంగా ఇనుపగుండుకు ప్రాప్తిస్తుంది. ప్రాప్తించడం చేత అప్పటి వరకు ప్రకాశహీనమైనట్టుగా ఉన్నటువంటి ఇనుపగుండు ఎర్రగా అగ్ని యొక్క ప్రభావం చేత తప్తమై ఇతర పదార్థాలను కాల్చేటువంటి శక్తిని పొందుతుంది. ఎప్పుడు ఊరికే ఉన్నంత కాలము ఆ ఇనుపగుండు ఊరికే ఉంది. ఆ ఇనుపగుండును మళ్ళీ నువ్వు కాల్చినందువల్ల దాంట్లో వేడెక్కి దాంట్లో ఉంది. అట్లాగే ఈ మధ్య నల్గొండ జిల్లాలో ఈ వీళ్ళకి భారతదేశంతో విభేదించినప్పుడు తెలంగాణను స్వాధీనం చేసుకోవడానికి జరిగిందే 1948లో, అంటే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత జరిగిందనమాట యుద్ధకాండ నిజాం నవాబుకు వారికి మధ్య. అట్లా గుండ్లు పేల్చింటారు కదా దీనిలోకి, ఏమిటికి ఈ కోటలని పగలగొట్టడానికి. దాంట్లో అంతాను ఆల్రెడీ గుండులోకి ఇనప కవచం దొరికినట్టు కవచంలాగా దొరికింటారు అంతా. దాని లోపలంతా మందు కూరింటారు ముందే. మామూలు బుల్లెట్ అయితేనేమో దాంట్లోకి చిన్నగా మందు పెట్టి దాన్ని అంతా తయారు చేసింటారు రేకుతో, శరీరాలను ఛిద్రం చేసేటట్టు. పెద్ద కొండల్ని పెద్ద కోట గోడల్ని ఛిద్రం చేయాలంటే పెద్ద పిరంగి గుండ్లు అంటారు దాన్ని. పిరంగి గుండ్లు అనేటువంటి గుండు ఈ మధ్య అది అట్లే ఊరికే ఉన్నది. ఎవరో తీసుకొచ్చి ఏం చేశారంటే, ఏదో గుండు నెట్లుంది ఇది, దీని ఇనుము పనికొస్తుంది అని కొలింలోకేసి కాకబెట్టారు. అంతే, ఒక్కసారిగా పేలింది అది. ఆ వేడి రానంతకాలం, ఎప్పుడో 1948 నుంచి ఎన్నాళ్ళుంది, 52, ఇది ఒక 24 ఏండ్లు, 76 ఏండ్లు ఊరికే ఉంది. అప్పుడు జరిగిండే యుద్ధం అప్పుడు పడిపోయిండే గుండు అది, పేలకుండా పడిపోయిండే గుండు ఊరికే ఉన్నది. పోయినారు తీసుకుపోయి కొలింలో పెట్టి దీన్ని ఉపయోగపెట్టుకోవాలనే ఆశ. ఆ చుట్టుపక్కల ఆ ఇండ్లును ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ధ్వంసమయ్యాయి ఇండ్లు. వీళ్ళేమో ఆడ కొలిమికాడ నిలబడిన నలుగురు మరణం చెందారు. అట్లా గుండు కనపడినప్పుడు ఆ గుండు అంతా గుండుగానే ఉంది, ఊరికే ఉంది అంతే. దానిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి పేలుడు పదార్థం కూడా ఊరికే ఉంది, దానికి వేడి తగలనంత వరకు అట్లాగే ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ ఇనుముకు కాల్చే గుణం లేదు, స్వతహాగా కాల్చే గుణం లేదు. ఇనుముని అగ్నిలో వేసిన ఎర్రగా కాలి మనలను కాల్చున్నది. ఇనుముకు వేడి లేకపోయినప్పటికీ కాల్చింది. అట్లనే ఇక్కడ ఇది ఏమన్నారంటే తప్తాయ పిండ అనేటువంటి దానిని బోధిస్తున్నారు. అనగా ఏమిటంటే, ఒక ఇనుపగుండు స్వయంగా దేనిని కాల్చదు. అదే ఇనుపగుండును అగ్నిలో కనుక పడవేసి కాల్చినట్టయితే ఆ అగ్ని యొక్క లక్షణం అంతా కూడా తాత్కాలికంగా ఈ ఇనుపగుండుకు ప్రాప్తిస్తుంది. ప్రాప్తించడం చేత అప్పటి వరకు ప్రకాశహీనమై నల్లగా ఉన్నటువంటి ఇనుపగుండు ఎర్రగా అగ్ని యొక్క ప్రభావం చేత తప్తమై ఇతర పదార్థాలను కాల్చగలిగేటువంటి శక్తిని పొందింది. ఆ ఇతర పదార్థాలను కాల్చే శక్తి అంతా లేకుండా ఉండింది అంతకుముందు, లోపల ఉంది. కానీ దేని ప్రభావం చేత, దేని సాన్నిధ్యం చేత ప్రవర్తించింది. దేని సాన్నిధ్యం చేత అంటే అగ్ని యొక్క సాన్నిధ్యం చేత చేయగలిగింది. ఇతర పదార్థాలను మళ్ళీ ఇప్పుడు అగ్ని లేదు, అగ్నిలోంచి పక్కకు తీశారు. దాన్ని ఏమిటి మీద పెట్టావో, కర్రల మీద, పొట్టు మీద, ఇంకా ఏమిటి మీద పెట్టావో దాన్ని సోకుతానే వెంటనే అంటుకుంటుంది. ఆ స్థితి దానికి వచ్చింది. దాని యొక్క ప్రభావం చేత ఎర్రగా అగ్ని యొక్క ప్రభావం చేత తప్తమై ఇతర పదార్థాలను కాల్చేటువంటి శక్తిని పొందుతుంది. అదే రీతిగా ఆత్మ యొక్క అస్తహ
ఆత్మ యొక్క అస్తః అంటే ఉండుట అనేటువంటి ప్రభావం చేత ఇంద్రియములన్నీ చైతన్యవంతములై చేతనములై ప్రవర్తించుచున్నట్టుగా, వ్యవహారశీలమవుతున్నట్టుగా, విషయావృతమవుతున్నట్టుగా తోచున్నది. ఈ విషయావృతమవుతున్నట్టుగా తోచుతున్నటువంటి దానికి కారణమైనది ఏదైతే ఉందో అది నిజానికి ఉంది, ఊరికే ఉంది అంతే. ఆ ఉండేది దేనిలతో అయితే ప్రభావం చెందుతుందో, ఏవైతే దాని ప్రభావం చేత వ్యవహరిస్తున్నాయో, ఆ వ్యవహరిస్తున్నవన్నీ కూడా దాని ప్రభావం చేత, దాని యొక్క సాన్నిధ్యం చేత వ్యవహరిస్తున్నాయి. ఆత్మ యొక్క అస్తః ఉండుట అనేటువంటి ప్రభావం చేత ఇంద్రియములన్నీ కూడా చైతన్యవంతములై చేతనముల వలె అంటే తమకు నిజంగానే లేకపోయినప్పటికీ, స్వతహాగా లేకపోయినప్పటికీ, చేతులు కాళ్ళు తమ తమ పనులను చేస్తున్నాయి, వస్తువులను తయారు చేస్తున్నాయి, గమనాన్ని చేస్తున్నాయి, నడుస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి, తింటున్నాయి, విసర్జిస్తున్నాయి. సర్వ అవయవాలు చేస్తున్నటువంటి అటువంటి పనులన్నీ కూడా అవి సొంతంగా చేయలేకపోయినప్పటికీ ఏదైతే ప్రాణం అనేది దాంట్లో ఉందో ఆ ప్రాణం అనేది కదులుతూ శరీరంలో సర్వవయవాలకు శక్తినిస్తూ ఆ శక్తికి కారణమైనటువంటి ప్రకాశం అనేది, ఆ శక్తికి కారణమైనటువంటిది చైతన్య స్థితిలో ఉండి దాని సాన్నిధ్యం వల్ల ఇవన్నీ కూడా ప్రాణంతో సహా సర్వక్రియలు, శరీరంలో జరిగేటువంటి సర్వక్రియలు జరుగుతున్నాయి. అది ఎప్పుడైతే లేదో ఇంక సర్వక్రియలు లేవు. కాబట్టి ఈ విధంగానే దీన్ని ఈ అస్తః అనే ఉండడం చేత ఇంద్రియములన్నీ చైతన్యవంతములై చేతనం వలె ప్రవర్తిస్తున్నట్లుగా, వ్యవహారశీలమవుతున్నట్టుగా, వ్యవహారాలని చేస్తున్నట్టుగా, విషయావృతమవుతున్నట్టుగా, విషయాలు ఏవైతే తిరుగుతున్నాయో తనలో అంతకుముందు నువ్వు చేసినటువంటి పనుల యొక్క ఫలితంగా అనుభవంగా వచ్చినటువంటివి ఏవైతే అనుభవంగా వచ్చి నీలో మిగిలిపోయి ఉన్నాయో విషయాలు అనేటివి అంతకుముందు జరిగినటువంటి వాటి యొక్క ఫలితాలు అనుకోండి. మీరు అనుభవించినటువంటి వాటి యొక్క అనుభూతం అయినటువంటి విషయాలు అవి ఏవైతే విషయావృతంగా అవుతున్నట్టుగా తోస్తున్నాయి. ఈ తోస్తున్న దానికి అన్నిటికీ కారణమైంది ఒకటి, మార్పు లేకుండా ఉన్నటువంటి స్థితిలో అది అట్లాగే ఉంది. దానికి ఏదైతే సాన్నిధ్యం కలిగితే దాని సాన్నిధ్యం చేతి ఇవన్నీ జడంగా ఉన్నవన్నీ కూడా ప్రవర్తించినాయో అట్లా ప్రవర్తిస్తున్నట్టుగా తోస్తున్నది. కానీ వాస్తవమునకు ఇనపగుండు జడమే, వాస్తవమునకు ఇంద్రియములు జడమే, వాస్తవమునకు శరీరము జడమే, వాస్తవమునకు వాటికవే ఏవీను చేయజాలవు. వాటికవే ఏ శక్తి అయితే అగ్ని అనేది ప్రవేశించి దానికి సోకే వరకు ఆ ఇనుము జడమే. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇతర వస్తువులు కంటిస్తే కాలినట్టుగా అది కాలుస్తున్నట్టుగా కనపడేది అంతకుముందు ఉన్న వస్తువులు ఇది అన్నీ జడమే. ఏ దానికైతే జడముగా ఉండేదానికి అగ్ని యొక్క వ్యవహారంగా వచ్చిందో అన్నీ జడంగా ఉన్నప్పటికీ వాస్తవానికి వాటికవే ఏమీ చేయజాలము. ఏ అగ్ని అయితే దానికి తోడైందో ఆ తోడైన దాని వలన ఇవన్నీ జరిగినాయి. నిజానికి ఉన్నటువంటి వాడిని అన్నీ కూడా జడంగానే ఉన్నాయి. అదేవిధంగా ఇంద్రియాలు, శరీరము అన్నీ కూడా జడంగానే ఉన్నాయి. వాస్తవానికి వేటికవే ఉన్నాయి, అవేమి చేయవు. కానీ ఆత్మలో ఉన్నటువంటి శక్తి చేత ఇవి దాని సమీపంలో సాన్నిధ్యంలో ప్రభావం చెంది ఇవి పనిచేస్తున్నాయి. కాబట్టి సప్తాయ పిండ అనేటువంటి సూత్రంను గ్రహించి ప్రతి ఒక్క శరీరంలో ప్రతి ఒక్క జీవికి కూడా ఈ సూత్రాన్ని అనుసరించి తప్తాయ పిండ అనేటువంటి సూత్రాన్ని గ్రహించి ప్రతి ఒక్క శరీరంలో ప్రతి ఒక్క జీవికి కూడా ఏదో ఒక ఇంద్రియ పాఠవము అద్భుతంగా ఉన్నట్లుగా తోస్తున్నది. ఒకరు అద్భుతంగా వంట చేయవచ్చు, ఒకరు అద్భుతంగా ఈత కొట్టవచ్చు, ఒకరు అద్భుతంగా ఆకాశంలో ఎగరవచ్చు, ఒకరు అద్భుతంగా విన్యాసాలు చేయవచ్చు, ఒకరు అద్భుతంగా పాడవచ్చు. ఈ అద్భుతాలు అనేటువంటి జరుగుతున్నాయంటే గొప్పగా జరుగుతున్నటువంటి వీళ్ళందరూ ఒకరు గొప్పగా నటిస్తున్నారు నాటక పాత్రలో, ఒకరు గొప్పగా పాఠం చూపిస్తున్నారు అన్నీ, ఒకరు వంట బాగా చేస్తున్నారు, ఒకరు ఈత బాగా కొడుతున్నారు,
ఒలింపిక్స్ జరిగినప్పుడు ఎవరైతే ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ఎవరైతే ఒక్కొక్క పనిలో నిష్ణాతులుగా ఉన్నారో వాళ్ళంతా అద్భుతంగా ఆకాశంలో ఎగురుతున్న వాళ్ళు, అద్భుతంగా విన్యాసాలు చేస్తున్న వాళ్ళు, అద్భుతంగా పాడుతున్నటువంటి వాళ్ళు, అద్భుతంగా అనేక రకములైనటువంటి జగత్ కార్యములను నెరవేర్చవచ్చు. ఇవన్నీ చేస్తుండవచ్చు. ఒకరు సంకల్ప సిద్ధులై ఉండవచ్చు, ఒకరు సంకల్పాన్ని సిద్ధించుకొని ఉండవచ్చు. ఒకరు ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి అంశములన్నింటినీ సాధించినట్లు కనపడవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి అన్ని అంశాలను కూడా అనేక అంశాల్లో వాళ్ళు పొందినటువంటి వాళ్ళు, సాధించినటువంటి వాళ్ళు కనపడవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఆ తప్తాయ పిండము వంటివే. ఒకరు తన మేధాశక్తితో కంప్యూటర్తో పోటీ పడవచ్చు. మన హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళలో 6-7 ఏళ్ళు అయిందేమో, 6-7 ఏళ్ళు అయింది మరణించి. ఆమె మానవ కంప్యూటర్గా అభివర్ణించినది ఆమెను. ఆమె లెక్కల మాస్టర్ యాక్చువల్గా. అద్భుతంగా ఆమె ఆ హ్యూమన్ కంప్యూటర్, మానవ కంప్యూటర్ అని పిలువబడినది ఆమె. ఒక అంశం కంప్యూటర్కి అప్పచెప్తే ఒక 20 అంకెలు ఉండేటువంటి 18,76,694ను 1250తో హెచ్చించమని ఇచ్చారనుకో. ఆ హెచ్చించమని ఇచ్చేదాన్ని కంప్యూటర్ ఎన్ని సెకండ్లలో చేయగలుగుతుందో అన్ని సెకండ్ల కంటే 1 సెకండ్ ముందుగా చెప్పేది ఆమె. శకుంతలాదేవి చనిపోయింది. ఆమె మహారాష్ట్రలో పుట్టిండేది. అట్లా చాలా అసాధారణమైనటువంటి రావడానికి కారణమైనది ఏంటి అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏదైతే తాను నిత్యము చేసిందో ఆ నిత్యము చేసినటువంటి మేధాశక్తి అనేటువంటి దాంతో పోటీ పడింది. ఆమె కంప్యూటర్తో కూడా పోటీ పడింది. ఒక డాక్టర్ తన బుద్ధిశక్తితో శరీర అవయవాలకు ఆపరేషన్ చేసి బాగు చేయగలిగినటువంటి సమర్థతను సంపాదించుండొచ్చు. డాక్టర్గా తాను అనేకమైనటువంటివి చూసి అటువంటి రోగాలను ఏ విధంగా నయం చేయాలో, కోసి లోపల ఉన్నటువంటి తప్పులను సరిచేసి మళ్ళీ కుట్లేసి మళ్ళీ ఏ విధంగా ఆపరేషన్ చేసి బాగు చేయగలిగే సమర్థత చేయడం వల్ల, అనుభవం వల్ల, దాంట్లో నిపుణతను సాధించినందువల్ల, నిష్ణాతుడైనందువల్ల చేయగలిగి ఉండవచ్చు. అట్లాగే ఈ అద్భుతమైనటువంటి అంశములన్నీ కూడా ఈ విధంగా శరీర అవయవాలకు ఆపరేషన్ చేసి బాగా చేసినా కూడా, లేదంటే అంతకుముందు మేధాశక్తితో పోటీ పడేవాళ్ళు మల్ల యోధులై బహుముఖ ప్రజ్ఞాశీలి అయి బలవత్తరమైనటువంటి శరీరమును కలిగి ఉండవచ్చు. మల్ల యోధులై శరీరంతో చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు? మన దేశంలో కూడా ఇద్దరు. మన దేశంలో ఎవరంటే ఆయన పేరు దారాసింగ్ అనే ఆయన నిజమైనటువంటి భీముడుగా అభివర్ణించమన్నాడు. దారాసింగ్ ఆయన 20 ఏళ్లకు పైన చనిపోయి, ఆయన ప్రపంచంలో ఉండేటువంటి మల్లయోధులందరితో పోటీపడి ఆయన కూడా నంబర్ 1గా ఇచ్చిన వాడే దారాసింగ్. అటువంటి శరీరంతో చేసేటువంటివి, శరీరంతో తన జుట్టు కట్టుకొని రైలు ఇంజన్ లాగాడు, ఒక గొలుసు కట్టుకొని పళ్ళతో లాగాడు దాన్ని. ఇట్లా చర్యలన్నీ చేశాడు, శరీరంతో ప్రదర్శించేటువంటి చర్యలు. ఈ బలమంతా ఎక్కడి నుంచి? బలవత్తరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండొచ్చు. ఒకరు అందమైనటువంటి కుసుమ కోమలమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండవచ్చు. కవులు వర్ణిస్తారే, ఒక స్త్రీని, సౌందర్యవతి అయినటువంటి స్త్రీని కుసుమ కోమలమైనటువంటి, అంటే పుష్పం ఏ విధంగా ఇట్లా ఊరికే ఎండ కానీ ఏదైనా గాలి కానీ తగిలితేనే వాడిపోయే రీతిలో ఉన్నటువంటి అందమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండే ఆమె ఉండొచ్చు, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఒకరిని వికృతాకారమును కలిగినటువంటి భయభీతులను కొలిపేవారిగా ఉండవచ్చు. వారి శరీరంలో కలిగినటువంటి ఏవో కొన్ని చర్యల వల్ల పుట్టేటప్పుడే అందవికారంగా పుట్టడమే కాక భయభీతులను కొలిపే రీతిగా కూడా ఉంటారు కొందరు. ఆ రకంగా వారి కన్నులు, ముక్కు, వాళ్ళకు పుట్టినటువంటి అవయవాలను బట్టి భీతి చెందే విధంగా కూడా పుట్టిండొచ్చు. ఏ రీతిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఆ ఇనప గుండ్లు ఏవైతే అన్నాయో ఆ ఇనప గుండ్లే, అన్నీ జడములే.
ఇవన్నీ కూడా జడరీతిలో జడంగా ఉండేటివే. ఇవన్నీ ఆకారాదులతో కానీ వాళ్ళకు కలిగినటువంటి శరీరంతో ప్రదర్శించేటువంటి ఇవన్నీ కాదు. ఇవన్నిటికీ కూడా ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఇవన్నీ కదులుతున్నాయి, ఎక్కడి నుంచి ఇవన్నీ చైతన్యాన్ని పొంది ప్రవర్తిస్తున్నాయి అనే దాన్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా జడములే, ఇవన్నీ జడాలే. ఇవన్నీ ఈ జడములైనటువంటి వాటికి ఏది తోడైతే ఇవన్నీ కదిలి చైతన్యవంతం అవుతున్నాయో ప్రవర్తిస్తున్నాయో దానికి కారణమైనటువంటిది ఉంది. ఇవన్నీ కూడా పటుశాఖ దర్వి అంటే ఒక చెట్టు మొదలు లాంటిది. తమంతట తాము ఏ రకమైనటువంటి పనులు చేయుటకు సమర్థములు కావు. కేవలం చైతన్య మాత్ర స్పర్శ చేతనే అవి చేతనాలు అవుతున్నాయి. అవన్నీ కూడా ఒక చోట ఉండి జడంగా ఉండేటువంటివే. ఆ జడంగా ఉండేటువంటి వాటికి ఏ చైతన్యం కలుగుతుందో అది దేని ప్రకాశించేత కలిగి కదిలి సర్వ వ్యవహారములు చేస్తుందో అది దాని కారణంగా ఇవన్నీ చేస్తున్నాయి. అవన్నీ చైతన్యం పడుతున్నాయి. ఇవన్నీ చైతన్యంగా మనకు కనపడుతున్నాయి. చేస్తున్నటువంటి చేస్తున్నాడు, ఈయన ప్రదర్శిస్తున్నాడు, ఆయన ఇంకోటి చేస్తున్నాడు. వ్యవహారములన్నీ చేయబడుతున్నట్లు మనకు కనపడుతున్నటువంటివన్నీ కూడా దీని యొక్క ఇవి కూడా ఎందుకు దాని చైతన్యం వల్ల ఇవి కూడా చైతన్యంగాను చేస్తున్నట్టుగాను వ్యవహరిస్తున్నట్టుగాను కనపడుతున్నాయి. అవి కూడా చేతనంలో అవుతున్నాయి. అవే చేస్తున్నాయి. ఈ చేతులు చేస్తున్నాయి, పనులు చేస్తున్నాయి, మనసు చేస్తోంది, నోరు మాట్లాడుతోంది. అన్ని సర్వచర్యలు కూడా చేసినట్టుగా కనపడుతున్నటువంటి వాటి అన్నిటి వెనక ఉన్నటువంటి చైతన్యం ఉంది. లేకపోతే ఇవన్నీ కూడా ఆ ఇనపగుండు వలె జడంగా ఉండేటువంటివే, అంతేగాని సొంతంగా చేసేటివి కాదు. కాబట్టి ఉత్తమమైనటువంటి జడచేతన విమర్శని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఈ ఉత్తమమైనటువంటి జడమేమిటి, చేతనమేమిటి అనేటువంటి విమర్శను ప్రతిపాదిస్తూ ఉన్నారు. పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, తాపత్రయ విచారణ, రుణత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ చేయవలను. విచారణలన్నీ ఇవి చేయవలను. మనకి నిజానికి ఇవన్నీ కూడా ఈ విచారణ అంతా కూడాను సాంఖ్యంలోనూ వచ్చింది. తదుపరి మనం చదివినటువంటి ఇంతకుముందు చదివినటువంటి వీటిల్లో రెండిట్లోనూ వచ్చాయి. ఏది పరిపూర్ణ దర్శిని మన ఎలుపుకుర్తి వీర వెంకటరామచంద్రరావు రాసిన దాంట్లో వచ్చినాయి. తర్వాత మనం చదివినటువంటి సర్వవేదాంత శిరోభాషణలో కూడా వచ్చినాయి. ఇవన్నీ ఈ పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, తాపత్రయ విచారణ, రుణత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ చేయాలి. చేసి ఈ అన్ని త్రయములుగా మూడులుగా ఉన్నటువంటి అట్టి త్రిపుటి విచారణలన్నిటిలోనూ కూడా అట్లాంటి త్రిపుటి విచారణలన్నిట్లో కూడా అన్ని రకాల విచారణలో కూడా ఈ జడచేతన విమర్శ అంతర్భాగమయ్యే ఉంది. ఈ జడము చేతనం అనేటువంటి విమర్శ వాటి అంతర్భాగంలో ఉంది. విచారణ చేస్తే ఆ త్రిపుటులన్నీ, ఆ త్రిపుటి యొక్క వ్యవహారాలన్నీ కూడా చేతనశీలమైనటువంటి ఇంద్రియముల చేతనే ఉంది. అవి చేతనత్వమును ఎక్కడి నుంచి పొందుతున్నాయి? ఆ చైతన్యశీలమైనటువంటిదంతా కూడా ఇంద్రియముల చేతనే జరుగుతూ ఉంది. అన్నీ కూడా విచారణలో త్రిపుటిగా ఉన్నటువంటి ఒకటి ఉంటే ద్రష్ట, దానికి దృష్టి ఉంటే అక్కడ దృశ్యం కనపడుతోంది. దృశ్యం అంతా పోయి ఎక్కడో రికార్డ్ అయ్యి మళ్ళీ నీ ఎదురుగా లేకపోయినప్పటికీ నువ్వు గనక మనసులో ఆ చూసిన దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే ఆ దృశ్యం మళ్ళీ నీ ముందు ఆవిష్కారమవుతుంది. ఇప్పుడు నీ ఎదురుగా లేకపోయినప్పటికీ ఒకప్పుడు చూసి మళ్ళా దృశ్యంగా నీలో చేరినటువంటిది. అట్లా త్రిపుటిలో జరిగే 3 రకాల వ్యవహారాలుగా జరుగుతున్నటువంటివన్నీ కూడా త్రిపుటిని విచారిస్తే, మూడవస్థలని విచారిస్తే, మూడవస్థలని తెలియబడుతున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి జ్ఞాతకు తెలియబడుతోంది. తాను ఆ మూడవస్థల్ని అధిగమించినటువంటి, ఆ మూడవస్థల్ని తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో కనుక తాను మూడవస్థల వ్యవహారానికి వెనక్కి తిరిగి చూసుకుంటే దానికి కారణమైనటువంటి చైతన్యం ఎక్కడి నుంచి ఉంది. ఈ 3 వ్యవహరించినటువంటి అన్నీ కూడా త్రిపుటి అంతా కూడా త్రిపుటి, అన్ని రకాల త్రిపుటులు పైన చెప్పినటువంటి శరీరత్రయ అది ఒక త్రిపుటి, తాపత్రయ త్రిపుటి,
రుణత్రయం, అవస్థాత్రయం, మలత్రయం, ఇంకా ఏవే వచ్చినాయో శరీరంలో వచ్చినటువంటి ఈ మూడులుగా వచ్చినటువంటి అన్ని త్రిపుటులలో కూడా విచారణలన్నింటిలో కూడా ఈ జడచేతన విమర్శ అంతా కూడా అంతర్భాగమై ఉంది. ఆ త్రిపుటి వ్యవహారం అంతా కూడా చేతనశీలమైనటువంటి ఇంద్రియముల చేతనే ఉంది. అవి చేతనత్వం ఎక్కడి నుంచి పొందుతున్నాయి ప్రశ్నకు సమాధానమే ఆత్మ. అవి ఎక్కడి నుంచి చేతనత్వం పొందుతున్నాయి అంటే ఆత్మ నుంచే పొందుతున్నాయి. ఆ త్రిపుటులన్నీ కూడా ప్రాణము తనకు తానుగా వ్యవహరిస్తున్నట్టుగా తోచున్నదని ఇంతకుముందు బోధించారు. ప్రాణం అనేది కూడా తనకు తానుగా వ్యవహరిస్తున్నట్టుగా తోచున్నదని ఇంతకుముందు బోధించారు. ఆ ప్రాణ వ్యవహారమునకు కారణమైనటువంటి అంశ, ఆ ప్రాణ వ్యవహారానికి కారణమైనటువంటి అంశ లోపలికి తీసుకోవడము, మళ్ళీ బయటికి వదలడము, సోహం అనేటువంటి వ్యవహారానికి కారణమైనటువంటి అంశ ఆ ముఖ్య ప్రాణమే. అదియు చైతన్యం యొక్క ప్రభావమే. అది కూడా చైతన్యం యొక్క ప్రభావమే. చైతన్యం లేకుండా ఉంటే అది కూడా ఆగిపోతుంది. ఆత్మ యొక్క ప్రభావమే ఈ సర్వంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జడమైనటువంటి శరీరంలోని అన్నిటినీ కూడా కదిలిస్తూ ఉన్నాయి. దాని సాన్నిధ్యం చేతనే జడములైనటువంటి ఇనుపగుండుగా ఉన్నటువంటిది ఏ విధంగా అగ్ని సాన్నిధ్యం చేత వ్యవహరించి మళ్ళా ఇతరంగా ఉండే వాటిని కలిసిందో, అట్లా అన్ని అవయవాల యొక్క కదలికల యొక్క వ్యవహారముల యొక్క వెనక స్థితి ఏది ఉంది అంటే ఆత్మ చైతన్యం యొక్క స్థితే ఉంది. దాని యొక్క ప్రభావమే ఉంది. వాటికి మూసింది నా పేర. మంగళం చెప్పండి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం. సత్తు చిత్తు సమశిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం శుభ సత్యమంగళం. చేష్టలన్నీ బుడిగిపాయ చేసేదేమి లేకపాయ చేషమ్మ మనసు మేలు చేరే మంగళం శుభ నిత్యమంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ సత్యమంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మని సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. సాధు సత్పురుషులకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నా ద్వాదశ నమస్కారం గురుదేవ. జై సద్గురుదేవ.